నమస్తే, నా పేరు హేమ. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో ప్రారంభమైన హడ్కో అర్బన్ ఇన్వెస్ట్ విండో తొలి ప్రాంతీయ సదస్సును ప్రారంభించిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మంత్రి నారాయణ. పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి. అనకాపల్లి జిల్లా అచితాపురంలో పర్యటించిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఉపాధి పథకాల అమలులో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శ. నగరంలో సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సిపి సంకబ్రత బాక్షి. ప్రజలకు అవగాహన పెంచే దిశగా 24 లఘు చిత్రాల విడుదల. నగర అభివృద్ధికి పెట్టుబడులే లక్ష్యంగా హడ్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్బన్ ఇన్వెస్ట్ విండో తొలి ప్రాంతీయ వర్క్షాప్ విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఒంగోలు ఎంపీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రి పి నారాయణ, కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక వనరుల సమీకరణే ప్రధాన ఎజెండాగా ఈ సదస్సు సాగింది. ఈ కార్యక్రమంలో హడ్కో సిఎండి సంజయ్ కుల్శ్రేష్ఠ, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. స్థానిక యంత్రాంగం తరపున జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ గొబ్బిల్ల విద్యాధరి, విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ మరియు ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని విశాఖ అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. And officials from Karnataka, Tamil Nadu, Puducherry, Telangana and Andhra Pradesh, it is a privilege to address you at this first regional workshop of Urban Invest Window here in Visakhapatnam. We are at the turning point where India's urban sector is undergoing rapid transformation, particularly in Tier 2 and Tier 3 cities, which requires sustainable and quality infrastructure to improve the quality of life of our citizens. HUDCO, a Navaratna central public sector enterprise with over 55 years of experience, has been a pillar in financing housing and infrastructure development across the nation. In its long-standing commitment to the nation's growth, HUDCO has done extensive work in project financing by facilitating sanctions and timely releases in all the infrastructure sections. These financial contributions have been instrumental in bridging the massive investment gap in urban infrastructure across India. Particularly in Andhra Pradesh, HUDCO has sanctioned more than 51,000 crores and released around 30,000 crores after state bifurcation. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పాయకరావుపేట నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నక్కపల్లిలోని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత నివాసం వద్ద ఈ కార్యక్రమం ఆమె ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పాయకరావుపేట నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి భారీ సంఖ్యలో ముస్లింలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో మంత్రి ముస్లిం మహిళలతో కలిసి నమాజ్ నిర్వహించడంతో పాటు ముస్లిం సోదరులు సోదరీమణులకు రంజాన్ తోఫాలను అందజేశారు. చిన్నారులతో మంత్రి అనిత సరదాగా ముచ్చటిస్తూ వారికి ఆశీర్వాదాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన కాలమని తెలిపారు. ఈ నెలలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం ఆనవాయితీ అని పేర్కొన్నారు. ఈ పవిత్ర సమయంలో ముస్లిం సోదరులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.
సింహగిరి పుణ్యక్షేత్రం భక్తజన సంద్రమైంది. శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి సన్నిధిలో నేడు అత్యంత వైభవంగా బంగారు తులసి దళార్చన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుండే ఆలయ ప్రాంగణం వేద మంత్రోచ్చారణతో మార్మోగింది. స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన తులసి దళాలతో, అది కూడా బంగారు తులసి దళాలతో అర్చనలు చేయడం ఈ పూజలోని విశేషం. ఆలయ వేద పండితులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్తంగా ఈ విశేష పూజ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. బంగారు తులసి దళాలతో స్వామివారిని అలంకరించి అత్యంత భక్తి శ్రద్ధలతో విశేష పూజలు నిర్వహించిన తీరు భక్తులను మంత్రముగ్ధులను చేసింది. స్వామివారిని ఇలా అలంకార ప్రియుడిగా దర్శించుకోవడం తమ అదృష్టమని భక్తులు భావించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో షర్మిల పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 లక్షల జాబ్ కార్డులను తొలగించారని షర్మిల మండిపడ్డారు. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించి బీజేపీ ఆ పేరును చంపేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాజధాని కోసం పార్లమెంట్లో గట్టిగా నిలదీసిన నాయకుడు ఏపీలో లేరని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు చంద్రబాబు, జగన్లు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం నాటికి మాస్టర్ ప్లాన్ రోడ్డు దాదాపు పూర్తి చేస్తామని, సీతమ్మధార, ఏఎస్ఆర్ నగర్లో మురికివాడను ఆధునీకరిస్తున్నామని మున్సిపల్ మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నారాయణ భోగాపురం విమానాశ్రయం అనుసంధాన మాస్టర్ ప్లాన్ రోడ్లను విశాఖపట్నం సీతమ్మధారలోని ఉన్న ఏఎస్ఆర్ నగర్లోని మురికివాడ ప్రాంతాన్ని భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి పర్యటించారు. ఈ పర్యటనలో ముందుగా నారాయణ గంటా శ్రీనివాసరావు సూచనల మేరకు సీతమ్మధార ఏఎస్ఆర్ నగర్లోని మురికివాడ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ నివసిస్తున్న నివాసితులతో మాట్లాడుతూ వారికి కల్పించవలసిన అవసరాలు, మౌలిక సదుపాయాలు, ఎన్ని సంవత్సరాల నుండి ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నారని, వారి వృత్తులు మొదలైనవి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అప్రోచ్ రోడ్లను అటు విఎంఆర్డీఏ మరియు మున్సిపాలిటీ, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషను మరియు ఆర్ఎండ్బి, ఈ మూడు ఆర్గనైజేషన్స్ యాక్చువల్గా 7 రోడ్లు టేకప్ చేసినాయి. అందులో ఒక 4.5 రోడ్ యాక్చువల్గా విఎంఆర్డీఏ టేకప్ చేసింది. ఒక 1.5 రోడ్ వచ్చి మున్సిపల్ కార్పొరేషన్, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషను, ఒక రోడ్డు ఆర్ఎండ్బి టేకప్ చేశారు. ఈరోజు వాటిని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే అనుకున్న టార్గెట్ ప్రకారం ఇవన్నీ మే, జూన్ కంప్లీట్ కావాలని యాక్చువల్గా ఆ యొక్క కాంట్రాక్ట్లను ఆదేశించడం జరిగింది. అయితే ఇంతవరకు 54% వర్క్ పూర్తయినట్టుగా యాక్చువల్గా 54% వర్క్ అయింది. దాన్ని యాక్చువల్గా ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేస్తామని ఈరోజు రావడం జరిగింది. వస్తే నిజంగానే వాళ్ళు యాక్చువల్గా మోర్ దెన్ 54% ఈ రోజుకైతే వర్క్ చేస్తున్నారు. ఆర్ఎండ్బి రోడ్డు కూడా యాక్చువల్గా ఏదైతే ఆర్ఎండ్బి వాళ్ళు చేయబోతున్నారో అది కూడా యాక్చువల్గా వాళ్ళకి కూడా అప్రూవల్ వచ్చింది. యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వాళ్ళు కూడా తొందరగా పిలిచి దాన్ని కూడా పూర్తి చేస్తారు. ఈ విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎవరైతే ఎయిర్పోర్ట్ కడుతున్నారో వాళ్ళతో కూడా అనేక దఫాలు డిస్కస్ చేయడం జరిగింది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఈ రోడ్లన్నీ అనుకున్న ప్రకారం జూన్కి 99.9% పూర్తవుతాయి. ఎక్కడన్నా 1-2 దగ్గర ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉంటే ఇబ్బంది అవుతుంది. ఒక రోడ్డు మాత్రం ఒక స్ట్రెచ్లో రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఆ రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించి దానికి కూడా ఎగ్జామ్షన్ కోసం పెట్టున్నాం. దాన్ని కూడా వీలైనంత తొందరగా తెప్పించి దాన్ని కూడా టేకప్ చేయడం జరుగుతుంది. మహిళా సాధికారత, ఆర్థిక స్వలంబనం, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న మహిళల సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేయనట్లు ఎల్ఐసి 5వ వర్కింగ్ ఉమెన్ కన్వెన్షన్లో నాయకులు పేర్కొన్నారు. సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో కన్వెన్షన్ జరిగింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎల్ఐసి మహిళా కార్మికులు, కార్మిక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు జి కిషోర్ కుమార్, రమాదేవి, తిరుపతయ్యలు మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వాలు అనుసరిస్తున్న పారిశ్రామిక కార్మిక విధానాలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించి వాటి బలోపేతానికి చర్యలు చేపట్టాలన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. విధులు నిర్వహించే మహిళలపై ఎప్పటికీ అనేక రకాల వేధింపులు జరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు వైజాగ్లో 5th LIC వర్కింగ్ విమెన్ కోఆర్డినేషన్ కమిటీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సదస్సు కన్వెన్షన్ జరుగుతోంది. 2 రాష్ట్రాల నుంచి దాదాపు 300 మంది మహిళా కామ్రేడ్స్ దీంట్లో మహిళా ఉద్యోగులు పాల్గొనడం జరిగింది. 300 మంది మహిళా ఉద్యోగులు పాల్గొన్నటువంటి ఈ 2 రాష్ట్రాల సదస్సు ప్రత్యేకతను సంతరించుకుంది. ముఖ్యంగా ఇవాళ మొన్ననే రీసెంట్గా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరిగిన బ్యాక్గ్రౌండ్లో, అలాగే సమాజంలో జరుగుతున్న పరిణామాల బ్యాక్గ్రౌండ్లో కూడా హక్కుల కోసం జరిగే ఉద్యమాల్లో పాల్గొవలసిన బాధ్యత గురించి, అలాగే మహిళా సాధికారత గురించి, అలాగే మహిళల హక్కులతో పాటుగా మహిళల యొక్క స్థితిగతుల గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా అనేక నిర్ణయాలని చర్చించి ఈ కన్వెన్షన్లో తీసుకోవడం జరుగుతుంది. అలాగే అనేక అసంఘటిత రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో మహిళలు, వాళ్ళకి సంబంధించినటువంటి అనేక హక్కులు ఈ రోజున కార్మిక లేబర్ కోడ్స్ మార్చడం ద్వారా, లేబర్ కోడ్స్గా మార్చడం ద్వారా పోగొట్టుకోవడం జరిగింది. ఇవాళ పెద్ద ఎత్తున్నటువంటి అసంఘటిత కార్మికులుగా ఉన్నటువంటి దాంట్లో ముఖ్య భాగంగా ఉన్నటువంటి మహిళల హక్కుల గురించి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాల గురించి, అలాగే సంఘటిత రంగంలో ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో, మహిళలకు సంబంధించి ఫెసిలిటీస్ సంబంధించిన విషయాలు ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా చర్చించడం జరుగుతుంది. ఇప్పుడు 5th ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ వర్కింగ్ విమెన్ కన్వెన్షన్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఐసీయూగా హోస్ట్ చేస్తున్నాం. అయినప్పటికీ అది జోనల్ ఫెడరేషన్, మా SCZF అంటే సౌత్ సెంట్రల్ జోనల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా ఇక్కడ మా ఐసీ విశాఖపట్నం డివిజన్ హోస్ట్ చేస్తోంది. అండ్ దీనికి ఆల్మోస్ట్ ఒక 300 మంది కామ్రేడ్స్ వచ్చి ఉన్నారు వివిధ డివిజన్ల నుంచి. అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, దీని నుంచి నెల్లూరు, కడప అండ్ విశాఖపట్నం డివిజన్. సో మొత్తం మీద మేము 9 డివిజన్ల వాళ్ళం. అండ్ మాకు మెయిన్గా మా ఐద్వా రమాదేవి గారు ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ, ఆవిడ ఇప్పుడే మాట్లాడి ఉన్నారు. అలాగే మా జోనల్ ఫెడరేషన్ నుంచి మాకు తిరుపతి గారు, కిషోర్ గారు, మా రవీంద్రనాథ్ గారు, సతీష్ గారు వచ్చి ఉన్నారు. మేము ఏంటంటే మా LICని ఎలా పరిరక్షించుకోవడమే కాకుండా వర్కింగ్ విమెన్గా మేము చాలా పెద్ద ఎత్తున మేము పోరాటాల్లో మేము ముందుంటాం. అది మా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషను అంటే మా జోనల్ ఫెడరేషన్ వాళ్ళు ఎప్పుడు ఆడవాళ్ళు ముందుకు తీసుకెళ్తేనే దేశానికి ముఖ్యంగా బాగా ముందుకు వెళ్తుంది అన్న దీంతో ప్రతి ఒక్క కామ్రేడ్ కూడా మేము ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు లీడర్షిప్ పొజిషన్లో ఉంటాం. అనేక రంగాలలో ముఖ్యంగా అసంఘటిత రంగంలో సమాన పనికి సమాన వేతనం లేదు. మహిళలపై ఏ రకమైనటువంటి సాధికారత సాధించే అవకాశం ఇంకా లేదు. కాబట్టి మహిళా సాధికారత అన్ని రంగాలలో కూడా సాధించాలనే ఉద్దేశంతో మేము మా వంతు కృషిగా పనిచేయాలని చెప్పి చర్చలు చేస్తూ ఉన్నాం. ఇక మూడో అంశం ఏంటంటే ఈరోజు LIC ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగంగా కొనసాగుతుంటే దానిని ప్రైవేటీకరించాలని లేదా మరింత IPO ద్వారా వాటాల వితరణ మార్కెట్లోకి చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందుచేత మహిళా సమన్వయ కమిటీ ద్వారా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క ప్రైవేటీకరణ విధానాలను కూడా వ్యతిరేకించాలని చెప్పి ఈ కన్వెన్షన్లో మేము చర్చ చేస్తున్నాం. కన్వెన్షన్ చర్చ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కొన్ని తీర్మానాలు మేము ఇక్కడ పాస్ చేయించి ఆ తీర్మానాల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మహిళా సాధికారత సొసైటీలో జరగాలంటే నియామకాలు చేపట్టాలి. అందులో LIC ఆఫ్ ఇండియాలో వేల కొలది నియామకాలు ఖాళీ ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి వెంబడే నియామకాలు చేపట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ ద్వారా ప్రజలందరికీ కూడా కోరేది ఏంటంటే ప్రభుత్వ అధికారులను కానీ ప్రభుత్వ రాజకీయ నాయకులను కానీ కోరాలి. ఏదో ప్రభుత్వ రంగాలను బలిష్టం చేయాలి. ప్రభుత్వ రంగాల్లో వేకెన్సీలను కూడా నింపడం ద్వారా నిరుద్యోగ యువతకి కాస్త చేయూత కలుగుతుందని చెప్పి మీ ద్వారా మేము ప్రజలను కోరుతా ఉన్నాం. సాగరమాల కన్వెన్షన్ హాల్లో సైబర్ అవగాహన లఘు చిత్రాల ప్రత్యేక ప్రదర్శన ఘనంగా జరిగింది. నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాక్షి చొరవతో రూపొందించిన 24 రకాల సైబర్ నేరాల లఘు చిత్రాలను నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, AU VC రాజశేఖర్ మరియు పలువురు ప్రముఖులు వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ గత 3 ఏళ్లలో సైబర్ నేరాలు 10 రెట్లు పెరిగాయని, ప్రజలను అప్రమత్తం చేసేందుకు సిపి తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని కొనియాడారు. అనంతరం సిపి బాగ్జీ మాట్లాడుతూ విశాఖలో సైబర్ ఫిర్యాదులు 900 నుండి 7,500కు పెరగడం తీవ్రతకు అద్దం పడుతుందని
అందుకే దేశంలోనే తొలిసారిగా 24 అంశాలపై ఈ షార్ట్ ఫిలిమ్స్ రూపొందించామన్నారు. వీటిని పాఠశాలలు, కళాశాలలు, మాల్స్ మరియు సినిమా థియేటర్లో ప్రదర్శించి ప్రతి ఒక్కరిని చైతన్యపరుస్తున్నామని చెప్పారు. గుర్తు తెలియని లింకులు మరియు ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 12 తేదీ అమరావతిలో సైబర్ నేరాల మీద 24 లఘు చిత్రాలు షార్ట్ ఫిల్మ్స్ లాంచింగ్ చేయడం జరిగింది. ఈరోజు 14 తేదీ మార్చ్ నెల 2026 సంవత్సరం విశాఖపట్నం నగరంలో ఈ 24 లఘు చిత్రాలు 24 రకాల సైబర్ క్రైమ్స్ మీద తయారు చేసిన లఘు చిత్రాలు అనావిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు సైబర్ నేరాల వల్ల మన ప్రపంచంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన నగరంలో ఎంతోమంది మోసపోతున్నారండి. స్టాటిస్టిక్స్ చూస్తే 2024 సంవత్సరం 10 లక్షల కంటే ఎక్కువ మంది కంప్లైంట్ చేస్తే 300 కోట్ల రూపాయలు పోయినాయి మన దేశంలో. అదే 2025 సంవత్సరం చూస్తే దాదాపు 25 లక్షల మంది కంప్లైంట్ ఇచ్చారండి. అండ్ 30 కోట్ల కంటే ఎక్కువ పోయినాయి. మన రాష్ట్ర పరిస్థితి చూస్తే 2022 సంవత్సరం 25,000 మంది కంప్లైంట్ ఇస్తే దాదాపు 115 కోట్ల రూపాయలు పోయినాయి. కానీ పోయిన సంవత్సరం దాదాపు 640,000 మంది అంటే 6,40,000 మంది కంప్లైంట్ ఇచ్చారు. అండ్ 828 కోట్ల రూపాయలు పోయినాయి. అంటే ఎన్ని రేట్లో పెరిగింది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ప్రజాప్రస్థానం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తోట ముకుందం విమర్శించారు. ప్రజాప్రస్థానం పార్టీ 5వ వార్షికోత్సవ వేడుకలు ఎంవిపి కాలనీ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించి అమలు చేయలేక ప్రభుత్వం బోర్ల పడిందని ఎద్దేవా చేశారు. తాము ప్రజల పక్షాన ఉంటూ 5 ఏళ్లుగా ప్రజా సమస్యలపైనే వాటి పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామన్నారు. తమ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలబడి వారి సంక్షేమం కోసం పోరాడుతూనే ఉందని చెప్పారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న తమ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేకపోతుందని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముకుంద డిమాండ్ చేశారు. 5వ వార్షికోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. ఈ 5 ఏళ్ళు ప్రజాప్రస్థానం పార్టీ పట్ల కార్యకర్తలు, మెంబర్లు, నాయకులు అందరూ కూడా సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు 5 ఏళ్ళు కూడా పార్టీని బతికించుకుంటూ ప్రజా సమస్యల పట్ల కొట్లాడుతూ ఈరోజు మీ కళ్ళ ముందుకు రావడం జరిగిందండి. ఈ 5 ఏళ్ళు ప్రజాప్రస్థానం పార్టీ నుంచి విశాఖపట్నంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మా నాయకులు, కార్యకర్తలు, ప్రజల తరపున నిలబడుతూ ఏ సమస్య వచ్చినా కూడా అండగా దండగా నిలబడుతూ ఈరోజు పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రతి క్యాడర్కి, కార్యకర్తలకి, మెంబర్స్కి పేరు పేరున అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుస్తున్నానండి. అలాగే కూటమి ప్రభుత్వం తాలూకంటి పరిపాలన చాలా దారుణంగా ఉందండి. ఏ రకమైనటువంటి పథకాలు అమలవ్వలేనటువంటి పరిస్థితి. 5 ఏళ్ళు చాలా ఆ కూటమి ప్రభుత్వం, గత ప్రభుత్వంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి పథకాలు ఇస్తామని చెప్పేసి ప్రజల్ని మబ్బు చేసి ఈరోజు ఏ పథకాలు కూడా చాలా మటుకు అమలవ్వలేనటువంటి పరిస్థితి అండి.
ప్రతి బిడ్డకి 15,000 రూపాయల ఆర్థిక సదుపాయం ఇస్తామని అన్నారండి. చాలా మటుకు ఒక బిడ్డకు కూడా రాలేనటువంటి పరిస్థితి అండి. అలాగే మహిళలకి 1,500 రూపాయల చొప్పున ప్రతి నెల ఇస్తామని దొంగ హామీలు ఇచ్చారండి. సో ఈరోజు మహిళలకి ఒక్కరికి కూడా 1,500 రూపాయలు అమలు అవ్వలేనటువంటి పరిస్థితి. నగరంలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జనసేన 34వ వార్డు అధ్యక్షులు నీలం రాజు ఆధ్వర్యంలో వార్డులో జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల నడుమ ఆవిర్భావోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం నీలంరాజు మాట్లాడుతూ 2014 నుండి నేటి వరకు పార్టీ ఆశయాల కోసం నిరంతరం పనిచేయడం గర్వంగా ఉందన్నారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయ స్ఫూర్తితో 34వ వార్డు ఇన్ఛార్జ్ నారా నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఈ ప్రయాణంలో తనకు సహకరిస్తున్న సీనియర్ నాయకులకు, బూత్ ప్రెసిడెంట్లకు, వీర మహిళలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజల పక్షాన నిలబడతామన్నారు. పార్టీ పెట్టి 12 సంవత్సరాలు పెట్టి 13 సంవత్సరాలు అడుగుపెట్టిన శ్రీ కొనిడెల పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ధన్యవాదాలు. అలాగే మా వీర మహిళల తరపు నుంచి, అలాగే మా పార్టీ పెద్దల తరపు నుంచి, అలాగే మా సీనియర్ నాయకులు, అలాగే మా యువత తరపు నుంచి మనస్ఫూర్తిగా 34వ ప్రజల తరపు నుంచి మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు. నేను 2014 జెండా ఏ రోజు పట్టుకున్నాను, నేను ఇంకో జెండా పట్టుకోకంట 2014 నుంచి ఈ రోజు వరకు కూడా ఒకే ఒక జెండా పవన్ కళ్యాణ్ గారి జెండా పట్టుకొని ఈ రోజు వరకు కూడా ఎన్నెన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ప్రకారంగా మా నాయకులు సీనియర్ ప్రకారంగా వాళ్ళ ఆలోచనలు తీసుకొని, మా వీరమేల ఆలోచనలు తీసుకొని ఎన్నో రకాలుగా ఎన్నెన్నో సేవా కార్యక్రమంగా ఒక పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారంగా నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక భక్తుడు ఉంటాడు. అలాగే నేను పవన్ కళ్యాణ్ గారి భక్తుడిగా ఈ రోజు వరకు కూడా నేను పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రకారంగా పనిచేస్తూ ఉంటుంటాను. అలాగే శ్రీ వంశకృష్ణ ఎమ్మెల్యే గారికి కూడా ఈరోజు అత్యంత మెజారిటీ 170 స్థానాల్లో కూడా స్టేక్ రేటింగ్ ప్రకారంగా చాలా గొప్ప మెజారిటీ, మా 34వ వార్డు కాదు సౌత్ ప్రకారంగా, సౌత్ మా 14 వార్డు ప్రకారంగా ఎన్నో రకాలుగా చాలా గొప్ప విజయం ఇచ్చినందుకు మా సౌత్ ప్రజలకి మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు. ఈరోజు మా పార్టీ పుట్టినరోజు అంటే 2014 నుంచి ఈరోజు 13 సంవత్సరాలు అడుగుపెట్టాం. ఈరోజు 5 కుటుంబాలకి ఏంటంటే ఒక్కొక్క కుటుంబానికి 30 కేజీలు రైస్ ఇవ్వడం జరుగుతుంది మా పవన్ కళ్యాణ్ గారి కోసం ఆదేశాల ప్రకారంగా. అలాగే మా ఎమ్మెల్యే గారి కోసం కూడా మేము ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. ఈరోజు వార్డులో ఎన్నెన్నో రకాలుగా అంటే అటు వాటర్ సమస్య అవని, అటు యూజీడీ సమస్య అవని, ఈరోజు మా ఆర్చ్ కూడా చాలా చక్కగా కట్టిస్తున్నారు. మొన్న రోడ్డు కూడా శాంక్షన్ అయ్యి పార్టీ పెట్టి కరెక్ట్గా 12 సంవత్సరాలు అయ్యి 13వ సంవత్సరం అడుగుపెట్టింది. పార్టీకి అతను ఒక్కరితో స్టార్ట్ చేసి ఈరోజు ఒక వటవృక్షంలాగా పార్టీని ఆవిర్భవించారు. అదేవిధంగా విశాఖపట్నం సౌత్లోనే ఆంధ్రప్రదేశ్లో జనసేన అంటే ఇటు అత్యధిక మెజార్టీతో వంశీ గారిని గెలిపించి జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి ఒక గిఫ్ట్గా ఇచ్చిన నియోజకవర్గం ఏదైనా ఆంధ్రప్రదేశ్ ఉందంటే అదే సౌత్ నియోజకవర్గమే. అదేవిధంగా ఈ దేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక రకంగా అన్ని రాష్ట్రాలు కూడా మోడీ గారు పవన్ కళ్యాణ్ని ప్రతి ప్రచారానికి వాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారిది ఎంత వ్యక్తిత్వం ఉందో మనందరం అర్థం చేసుకోవాలా. వచ్చే ఏప్రిల్ నెలలో భారతదేశపు ప్రీమియం ఎక్స్పో భారత్ ప్రో సౌండ్ లైట్ డెంటెకర్ ఎక్స్పో నగరంలో ఘనంగా జరగనుంది. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ను నగరంలో ఓ హోటల్లో సంస్థ సీఈఓ దిలీప్ కుమార్ సోనర్, దువ్వి కాళీప్రసాద్లు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వచ్చే నెల 16, 17, 18 తేదీలలో రిషికొండ A1 గ్రాండ్లో ఈ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రో సౌండ్, లైటింగ్, ఎస్ఎఫ్ఎక్స్, ఆడియో విజువల్ మరియు టెంట్ డెకరేషన్ రంగాల్లో వస్తున్న అత్యాధునిక సాంకేతికతను ఈ ఎక్స్పోలో ప్రదర్శించనుమన్నారు. ఇన్నోవేటివ్ టెంట్ డిజైన్స్, లైటింగ్ వంటి విభాగాల్లో సరికొత్త ఆవిష్కరణలను చూడాలనుకునే వారికి ఇది ఒక చక్కని వేదిక కానుందని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. जो हमारा भारत प्रो साउंड लाइट एक्सपो एंड भारत टेंट डेकोर एक्सपो, ये दो एग्जीबिशंस है जो अगले महीने नेक्स्ट मंथ 15, 16, 17, 18 of April. So going to be held at A1 Grand Convention at Visakhapatnam. So Rishikonda, Visakhapatnam. And it's humble submission to all the professionals who is connected to professional sound, lighting, audio visual and tent decorations, events, wedding decors and all the professional from this industry.
So requested everyone to visit this expo and take benefit out of it. ఎక్స్పో దిలీప్ కుమార్ సోనా వారి ఆధ్వర్యంలో బ్రోచర్ విడుదల చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం వైజాగ్లో జరుగుతుంది. భారత్ ప్రో ఎక్స్పో జరుగుతుంది దిలీప్ కుమార్ ఆధ్వర్యంలోనిది. ఈ యొక్క ఎక్స్పో 16, 17, 18 తారీఖులో A1 గ్రాండ్ రుషికొండ దగ్గర ఏప్రిల్ నెలలో జరుగుతుంది కాబట్టి ఘనంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క మిత్రులు సౌండ్ లైటింగ్ ఈవెంట్ డెకరేటర్ అందరూ కలిపి అన్ని కంపెనీలు వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా దీన్ని విచ్చేసుకున్నాం. ఈరోజు మాత్రం బ్రోచర్ విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క అసోసియేషన్కి వచ్చిన ప్రతి ఒక్క ప్రెసిడెంట్ సెక్రటరీకి అన్ని యూనియన్లకి ఉత్తరాంధ్ర తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎన్ని కంపెనీలు వచ్చే అవకాశం ఉంది? దగ్గర సుమారు 100 కంపెనీలు 100 కంపెనీ అతను దగ్గర 60-70 కంపెనీలు వస్తున్నాయి. బ్రాండ్స్ టోటల్ 200 బ్రాండ్స్ కంపెనీలు వస్తున్నాయి. డైరెక్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా ఉందండి. కూటమి పాలనలో సంక్షేమం అనంతమని ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికల మేనిఫెస్టో అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని 35వ వార్డ్ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు అన్నారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల వాగ్దానాలు ఏ ఒక్కటి మర్చిపోకుండా 18 నెలల పాలనలో 99% అమలు చేయడం మామూలు విషయం కాదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ త్రయంలో రాష్ట్రం వెలిగిపోతుందన్నారు. అందుకు నిదర్శనం నేటి పాలనేనన్నారు. కూటమి పాలన చూసి ఓర్వలేక వైసీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకున్న ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో మోడీ రాష్ట్రంలో త్రిమూర్తులు ఉన్నంత వరకు రాష్ట్రంలో దినదినాభివృద్ధి చెంది తీరుతుందని స్పష్టం చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నదాత సుఖీభవ అనే ఒక కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతే దేశానికి వెన్నుముక అనే నానుడిలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే కార్మిక కర్షక ఎవరైతే రైతువారి ఉన్నారో రైతువారిని అంతా కూడా అభివృద్ధి చేద్దామని తినడానికి మళ్ళీ తిండి అన్నది మనకి లోటు లేకుండా ఆంధ్రమాత అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రమాత అన్నపూర్ణ అని చెప్పే ఏదైతే మనకి నానుడి ఉందో ఆ నానుడికి ఇక్కడికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగా మళ్ళీ రైతాంగం అందరికీ కూడా రైతాంగం కళ్ళల్లో సంవత్సరానికి 20,000 రూపాయలు మనం కేంద్రం నుంచి సుమారుగా 6,000 రూపాయలు అలాగే మన తాలూకా రాష్ట్రం నుంచి 14,000 రూపాయలు కూడా రైతుకి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిన్న ఓపెన్ చేసి ఆ 2వ విడత కూడా ప్రతి ఒక్క రైతుకి కూడా డబ్బులు వేయడం జరిగిందని చెప్పేసి తెలియచేయడానికి ఎటువంటి అతిశక్తి లేదు. చాలా ఆనందిస్తూ ఉన్నామని చెప్పేసి మీకు వీడియో ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా అన్నా క్యాంటీన్ అలాగే అదేవిధంగా స్కూల్ పిల్లల తాలూకా మిడ్ డే మీల్ ఎక్కడైనా సరే ఎక్కడ కూడా విద్యార్థులకి ఇచ్చే వసతుల్లో కానివ్వండి విద్యార్థులకి ఇచ్చే మిడ్ డే మీల్లో కానీ మధ్యాహ్న భోజన పథకంలో కానివ్వండి ఏ ఒక్క తప్పు జరిగినా సరే క్షమించేది లేదు. నేటి యువతకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని టీడీపీ 9వ వార్డు ఇన్ఛార్జ్ బుడుమూరి గోవింద్ పేర్కొన్నారు. ఆత్మరక్షణకు తోడ్పడే కరాటీ విద్యలో రాణిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు 9వ వార్డు సంజయ్ గాంధీ కాలనీలో నిర్వహించిన కరాటీ బెల్ గ్రేడింగ్ కార్యక్రమం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బుడుమూరి గోవింద్ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ మరియు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరాటీ విద్యతోనే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యమన్నారు. కరాటీ కేవలం ఒక క్రీడ మాత్రమే కాదని అది శారీరక దృఢత్వాన్ని, ఆత్మరక్షణను మరియు మానసిక క్రమశిక్షణ పెంపొందించే అద్భుతమైన మార్షల్ ఆర్ట్ అని కొనియాడారు. విద్యార్థులు చదువుతో పాటు కరాటీ అభ్యసించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, క్రమశిక్షణ మరియు స్వీయ నియంత్రణ మెరుగుపడతాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కరాటీ కోచ్లు నూకరాజు, శివ గణేష్, శ్రీను, వాసు పాల్గొని విద్యార్థులకు మెలకువలు తెలియజేశారు. స్థానిక నాయకులు ఒమ్మి రాజు, అనంత్, నల్ల ఈశ్వరరావు తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు చేతిలో తీసుకోవాల్సింది తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రులు చూపిస్తున్నటువంటి శ్రద్ధ దాని మీదే మనం ఏ కరాటీ కాదు, చదువు కాదు, ఏ విద్యలో వేసినా కూడా మనం ముందుకెళ్ళాలంటే అదే ఉండాలి. కరాటీ అనేది జీవితంలో ఒక భాగం. ప్రతి ఒక్కరికి కరాటీ కాదు ఎనీ గేమ్ ఏదైనా సరే ప్రతిదీ కూడా స్పోర్ట్స్ ఉంటేనే జీవితంలో ముందుకెళ్ళగలం. అలాగే బాడీ ఫిట్నెస్ జరుగుతుంది. మనకు ఆత్మరక్షణ చేసుకోవడానికి ఇవన్నీ కరాటీ, బాక్సింగ్ అన్నిటి కూడా ఉపయోగపడతాయి. వార్తలు ముగిస్తుండగా ముఖ్యాంశాలు మరొకసారి.
నగరంలో ప్రారంభమైన హడ్కో అర్బన్ ఇన్వెస్ట్ విండో తొలి ప్రాంతీయ సదస్సును ప్రారంభించిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మంత్రి నారాయణ. పాయికరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి. అనకాపల్లి జిల్లా అచితాపురంలో పర్యటించిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, ఉపాధి పథకాల అమలులో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శ. నగరంలో సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సిపి సంకబ్రత బాక్షి. ప్రజలకు అవగాహన పెంచే దిశగా 24 లఘు చిత్రాల విడుదల. ఈనాటి వార్తలు ఎందరితో సమాప్తం. నమస్తే.